మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకు సార్ ఈరోజు ఇక్కడ పిఎం ఏక్తా టెండర్ను ఎందుకు అడ్డుపడాలని అనుకుంటున్నారు మీరు? ఏ విషయంలో మరి ఇది ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దాన్ని నిర్మించవలసిన అవసరం ఉంటుంది. దీనికి పర్మిషన్ ఏంటి? ఏ విధంగా టెండర్లు పలికారు? ఎందుకు మీరు అడ్డుపడాలని చెప్పేసి మీ పార్టీ నుంచి మీరు ముందుకు వస్తున్నారు? ఇది ఖరీదైన గచ్చిబౌలిలో మెయిన్ రోడ్, నేషనల్ హైవేకి 200 ఫీట్లో ఉన్న రోడ్కి ఫేసింగ్ ఉన్న ఖరీదైన ల్యాండ్. దాదాపు 6.5 ఎకరాల ఈ ల్యాండ్ ఖరీదైన భూమిని అప్పనంగా అట్టగడతా ఉన్నారు. ఎవరికి? వంశీరామ్ గారికి, అలాగే అపర్ణకి అంటగడతా ఉన్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా భాగం ఉందని చెప్పేసి అభియోగం ఉంది. లేని పక్షాన మీరు లేని పక్షాన ఉంటే మీరు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరేం కట్టబోతున్నారో చెప్పండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించడానికే ఈ యొక్క 5 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకొని ఈ ల్యాండ్ కేటాయించడం జరిగింది. అటువంటిది 27 ఫ్లోర్ కడుతున్నారంటే ఎవరు లబ్ధి పొందుతారు? ఇది లబ్ధి పొందితే ప్రజల సొమ్ము ఇది ప్రజలకు చేరాలి. అదేగా మా పోరాటం ఎందుకు ఉంది? ప్రజల గురించి. ప్రజల సొమ్ము ప్రజలకు చేరాలి. అటువంటిది మీరు ఈరోజు 5 ఫ్లోర్లు కట్టే చోట 27 ఫ్లోర్లు కడతా ఉన్నారు. దాదాపు 2000 కోట్లకు సంబంధించిన ల్యాండ్ని అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. ఇలా తేటతెల్లమవుతా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా 200 కోట్లు ఆల్రెడీ లోన్ రూపంగా కేటాయించడం జరిగింది. ఈ 200 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? మీరు ఇప్పటివరకు కట్టబోయే ప్రాజెక్టు మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా క్లియర్గా అన్ని కూడా ప్రజల ముందు పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ రోజు వరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు, దాస్తా ఉన్నారు. ఎందుకు దాస్తా ఉన్నారు? దాచడానికి రీజన్ ఏంటి? రైట్, ఆల్రెడీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ అక్కడ కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రికి మాత్రము లేఖ రాయడం అనేది జరిగింది, నిర్మలా సీతారామన్. మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన ఎందుకు బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ క్లియర్గా గతంలో కూడా మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ప్రజానాయకుడు కేటీఆర్ గారు క్లియర్గా చెప్పడం, ఇది బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం లాంటిది, సమయం వచ్చినప్పుడల్లా బయటపడుతుందని. ఈరోజు కూడా సమయం వచ్చింది, బయటపడ్డది. ఎందుకంటే ఇంత ప్రైమ్ ల్యాండ్ అప్పనంగా కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ ఈరోజు మనం ఇచ్చిన ల్యాండ్ని అప్పనంగా కేటాయించారు. ఈ విషయం మీద ఇప్పటివరకు బండి సంజయ్ గారు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు స్పందించట్లేదు? అంటే ప్రజల సొమ్ము మీకు భాగం లేదా? ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదా? ప్రజానాయకులు కాదా మీరు? మీకు సంబంధం లేదా? మేము తెలంగాణ ప్రజలు కానీ మేము ప్రజలు ఓటేస్తే గెలవలేదా? మీరు హెలికాప్టర్ వేసుకొని వచ్చి దిగారా? ప్రజల సొమ్ము ఈ విధంగా దారదత్తం చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు మొద్దు నిద్రపోతా ఉన్నారు? మీరు ఈ మొద్దు నిద్ర కారణం ఏంటి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత ప్రైమ్ ల్యాండ్, దాదాపు 27 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్న ల్యాండ్ కేవలం 9 లక్షల స్క్వేర్ ఫీట్కే తీసుకొని అప్పనంగా అప్పచెప్తున్నారంటే దీనిలో మర్మం ఏంటి? ఏ డెవలప్మెంట్ ల్యాండ్కి ఇచ్చినా ఈ ఏరియాలో, మామూలు ఏరియాలో 60%, 50% నుంచి 60% తీసుకొని ఓనర్స్ డెవలప్మెంట్కి ఇస్తారు. కానీ ఇక్కడ 60 నుంచి 70% తీసుకుంటారు ఓనర్స్. అదే పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ఓనర్స్. అటువంటి 60 నుంచి 70% రావాల్సింది 27 లక్షల స్క్వేర్ ఫీట్కి ఎంత శాతం రావాలి? మీరే కేటాయించండి. ఓన్లీ 7 నుంచి 9 కోట్ల 9 లక్షల స్క్వేర్ ఫీట్ ఇస్తే రిమైనింగ్ 20 లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్కడ పోతుంది? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం బండి సంజయ్కి ఉంది, మన కిషన్ రెడ్డి గారికి ఉన్నది, అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, అలాగే శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పాలి. ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తి DPR మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు పర్మిషన్లు కానీ ఈ యొక్క స్కెచ్లు ప్రణాళిక అన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. లేని పక్షాన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మీకు టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడానికి ఆల్రెడీ సిద్ధమయ్యారు. తప్పకుండా మీకు కర్రు కాల్చి వాత పెడతారు. ఎన్ని ఎకరాలలో ఉంది ప్లాట్? ఎన్ని ఎకరాలలో ఉంది? 6 ఎకరాల 36 గుంటల్లో ఉంది. 6 ఎకరాల 36 గుంటలు. సరే, ఇది కూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు వస్తాం. మరి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇంతటితో మేము ఆగదు. ఇది ఖాళీ హెచ్చరిక మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. దాని తర్వాత కూడా మా యొక్క ప్రణాళిక జరగబోతుంది. మేము న్యాయం చట్టాలను కూడా చేస్తాం, తప్పకుండా సంప్రదిస్తాం. తప్పకుండా మా పోరాటం ఆగదు. న్యాయ పోరాటం జరుగుతుంది. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క దీని పూర్తి వివరాలు మొత్తం న్యాయపరంగా జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు, పోరాటం జరుగుతుంది. ఇది ప్రజలకు అన్ని విషయాలు తెలియవలసి ఉంటుంది. DPRO ఎందుకు మరి పబ్లిక్ డొమేషన్లో పెట్టలేదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆయన నిప్పులు చెలరేగడం అనేది అయితే జరిగింది. ఇదే వైఖరి, ద్వంద్వ వైఖరి చేస్తే
అంటే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రైవేటు యంత్రాంగానికి ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. ఇదే విధంగా కానీ ఈరోజు కేవలం ఇక్కడ ఆందోళన మాత్రమే చేపట్టడం, న్యాయ పోరాటం కోసం ఎంతవరకైనా పోరాటం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములను ఎవరికి కట్టబెడుతున్నారు, ఎందుకు టెండర్ ఇవ్వాల్సి వస్తుంది ప్రైవేట్ వాళ్ళకు అని చెప్పేసి కూడా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఏంటో సో ఈ రోజుతోనే అయిపోయేది కాదు, ఇంకా ఈ రోజే ప్రారంభమైంది. రాను రోజులల్లో దీని అడ్డుకట్టులు ఏమున్నా, దీనికి ఎంతమంది ఏది చేసినా కానీ దీన్ని మళ్లించే విధంగా, ప్రజలకు అందించే విధంగానే మేము పోరాటం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా మహేష్ యాదవ్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.